ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హర్ కి పౌరి మరియు గంగా ఘాట్ చుట్టూ ఉన్న ఆలయాలను సందర్శిద్దాం పదండి. ఇది మాయాదేవి ఆలయం ముందున్న త్రిశూలం. ఈ ఆలయానికి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాం. అక్కడే నిన్న నైట్ హాల్ చేశాం. నిన్న మేము త్రిశక్తి క్షేత్రాలైన మనసాదేవి, చండీదేవి, మాయాదేవి ఆలయాలను దర్శించుకున్నాము. త్రిశక్తి క్షేత్రాల వీడియోస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు చూసే ఉంటారు ఆ వీడియోలని. ఈరోజు శుక్రవారం కావడంతో మాయాదేవిని శక్తిపీఠం కదా మరొక్కసారి దర్శించుకుందామని వెళ్ళాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు హర్ కి పౌరి చుట్టూ ఉన్న ఆలయాలను దర్శిద్దామని బయలుదేరాం. ఇది హర్ కి పౌరి పార్కింగ్ ఏరియా. ఇక్కడ మాకు కార్డ్ ఇచ్చారండి. ఆ కార్డ్ మనం ఈ ఘాట్ దగ్గర ఎన్ని గంటలు టైం స్పెండ్ చేశామనేది డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కమాన్, ఇది గంగా ఘాట్కి వెళ్ళే కమాన్. ఈ కమాన్ పైన గంగామాత మొసలిపైన కూర్చొని ఉన్న విగ్రహం ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నదే హర్ కి పౌరి. ఆ ఘాట్ దగ్గరికి ఈ బ్రిడ్జ్ పై నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా బోట్లో కూడా చేరుకోవచ్చు. పురాణాల ప్రకారం సాగర మదనం తర్వాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశాల్లో చిందాయి. అవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. ఆ ప్రదేశాలు అలహాబాద్లోని ప్రయాగ, ఉజ్జయిన్, గోదావరి జన్మస్థానమైన నాసిక్ మరియు హరిద్వార్ పుణ్యక్షేత్రం. హర్ కి పౌరి భారతదేశంలోని దేవభూమి అని పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మన హిందువుల పవిత్ర నగరమైన హరిద్వార్ పుణ్యక్షేత్రంలో గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర ఘాట్. గంగా నది పర్వతాలను విడిచి మైదానంలోకి ప్రవేశించే మొదటి ప్లేస్ ఇది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా, ప్రతి 6 సంవత్సరాలకు జరిగే అర్ధ కుంభమేళా జరిగే హర్ కి పౌరి ఒక ప్రధాన కేంద్రం. హరి అంటే శ్రీ మహావిష్ణువు, ద్వార్ అంటే లోపలికి ప్రవేశించే దారి. హరిద్వార్ అంటే శ్రీమన్నారాయణుని చేరే దారి అని అర్థం. ఇక్కడి నాయిఘాట్లో భక్తులు తమ తలనీలాలని సమర్పిస్తారు. హరిద్వార్ భారతీయ సాంప్రదాయానికి, నాగరికతకు ప్రతిబింబం. ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ. పురాణాల్లో ఇది కపిస్తాన్ గాను, మాయాపురి, గంగాపురిగాను వర్ణించబడింది. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ నగరం చార్ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ దివ్య క్షేత్రాలకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గాను, వైష్ణవులు హరిద్వార్ గాను పిలిచేవారు. కపిలముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని నివసించడం వలన ఇది కపిస్తాన్గా కూడా పిలువబడినట్లు పురాణ కథనం. సత్యయుగంలో శ్రీరామచంద్రుని పూర్వీకుడు, సూర్యవంశరాజైన సరు కుమారులలో ఒకడైన భగీరథుడు కపిలముని తన 60,000 మంది పితృదేవతలకు ముక్తిని ప్రసాదించాలని స్వర్గం నుండి గంగాదేవిని ఇక్కడకు రప్పించినట్లు పురాణ వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తర్వాత తమ పితృదేవతలకు ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకువచ్చి గంగా నదిలో కలపడం ఆనవాయితీగా వస్తుంది. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హర్ కి పౌరిలో బ్రహ్మకుండులో వదిలి వెళ్తున్నానని చెప్పినట్లు పురాణం. ఈ ఘాట్ దగ్గరే గంగామాత ఆలయం, బద్రీనారాయణుని ఆలయం, కేదార్నాథ్, దుర్గామాత ఆలయాలతో పాటు దక్షిణముఖి ఆంజనేయ స్వామి, వీరభద్రేశ్వర స్వామి, వాల్మీకి మహర్షి మందిర్, సత్యనారాయణ స్వామి ఉప ఆలయాలున్నాయి. హరిద్వార్లో జరిగే ప్రపంచ ప్రసిద్ధ కుంభమేళా సమయంలో సన్యాసులు, నాగసాధువులు ఈ గంగా ఘాట్ దగ్గరే మొదటి పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. హర్ కి పౌరి వద్ద ఉన్న ఘాట్ను క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో గంగా నది ఒడ్డున ధ్యానం చేయడానికి వచ్చిన తన సోదరుడు భర్తృహరి జ్ఞాపకార్థం విక్రమాదిత్య మహారాజు నిర్మించారు అని చెప్తారు. గంగామాతకు ప్రతిరోజు సాయంత్రం వందలాది దీపాలతో నిర్వహించే సంధ్యా గంగాహారతి చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందండి. ఈ సంధ్యాహారతిని చూసేందుకు దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడికి. హరిద్వార్ పుణ్యక్షేత్రంలోని పంచతీర్థాలనగా పవిత్ర గంగా నది తీరాన ఉన్న 5 ప్రధాన పుణ్యక్షేత్రాలు. అవే గంగాద్వార్, హర్ కి పౌరి. ఇక్కడ గంగాహారతి దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. రెండవది కుషఘాట్.
దత్తాత్రేయ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణ గాథ. అండ్ ఈ ఘాట్ వద్ద పిండ ప్రదానాలు, పితృకార్యాలు చేయడానికి ముఖ్యమైన పవిత్ర ఘాట్ ఇది. మూడవది కంకాల్ ఘాట్. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలం ఉంది. ఇంకా సతీదేవి యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతి అయిన ప్రదేశం అది. ఇక్కడ ప్రసిద్ధ దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. నాలుగవది శివాలిక్ పర్వత శ్రేణుల్లోని బిల్వ పర్వతంపై కొలువై ఉన్న సిద్ధపీఠం మానసాదేవి ఆలయం. ఐదవది నీల్ పర్వత శిఖరాన ఉన్న శ్రీ చండీదేవి దేవాలయం. ఈ 5 హరిద్వార్లోని పంచతీర్థాలు. త్రిశక్తి క్షేత్రాలను దర్శించుకుంటేనే. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్. యాక్చువల్లీ నిన్న మేము హరిద్వార్లో స్టే చేసినాము. ఈరోజు మార్నింగ్ మాయాదేవి టెంపుల్ నిన్న నైట్ చేసుకున్నాం దర్శనము. ఈరోజు కూడా శుక్రవారం కాబట్టి ఈరోజు కూడా దర్శనం చేసుకొని హరికి పౌరికి వెళ్ళి టెంపుల్స్ అన్నీ దర్శించుకొని వచ్చింది. వర్షం స్టార్ట్ అయింది. హరికి పౌరి నుంచి ఇంకా బయలుదేరదాం అనుకునే టైంకి లైట్గా వర్షం స్టార్ట్ అయింది. స్టిల్ ఇట్స్ రైనింగ్. హరిద్వార్ యాత్రకి వచ్చే భక్తులు త్రిశక్తి క్షేత్రాలైన మాన్సాదేవి, చండీదేవి, మాయాదేవి ఈ 3 శక్తి క్షేత్రాలని తప్పక దర్శించుకుంటారు. అమ్మవార్లను దర్శించి హరికి పౌరిని కూడా దర్శించి ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్కి మేము బయలుదేరాం. వర్షం అస్సలు తగ్గట్లేదండి. క్లైమేట్ కూడా చాలా చల్లగా మారిపోయింది. ఈ దారిలోనే పతాంజలి రీసెర్చ్ ఫౌండేషన్ కూడా ఉంది. హైదరాబాద్ టు రిషికేష్ యాత్రకై ఇంటి నుండి కారులో బయలుదేరిన మేము కరీంనగర్ జగిత్యాల్లో దక్షిణ కాశీ అనబడే పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మొదట దర్శించాము. అక్కడి నుండి మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రసిద్ధ స్వామినారాయణ్ ఆలయాన్ని దర్శించి గోకుల్ధామ్, మథుర, బృందావన్లోని ఆలయాలన్నీ దర్శించుకొని అక్కడి నుండి రిషికేష్కి వచ్చాము. రిషికేష్లో రామ్ ఝూలా, లక్ష్మణ్ ఝూలాలోని దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకొని అక్కడి నుండి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్లోని త్రిశక్తి క్షేత్రాలు మాయాదేవి, మాన్సాదేవి, చండీదేవితో పాటు హరికి పౌరిలోని ఆలయాలన్నీ దర్శించాము. ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాం. ఆన్ ది వేలో ఈ ఫామ్స్లో ఉన్న స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడే ఆగి స్ట్రాబెర్రీస్ కూడా పర్చేస్ చేసాం మేము. ఇక ఇక్కడ నుండి మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరాము. ఇప్పటి వరకు మేము సందర్శించిన ఆలయాల వీడియోస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ ట్రిప్ రిలేటెడ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్స్లో అడుగుతారని ఆశిస్తున్నాను. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ దగ్గర వర్షంలో నాని నీడెడ్ టీ బ్రేక్ అండి. టీ తాగుదామని హోటల్ దగ్గర ఆగాము. టీ చాలా బాగుంది. అలాగే ఏమైనా స్నాక్స్ దొరికితే తీసుకోవచ్చు కదా అని కూడా ఆగాము. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ కురుక్షేత్ర. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరందరు డెఫినెట్గా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.